వెల్కమ్ టు జిఎన్ఎల్ లెర్నింగ్ జోన్. ఈరోజు మనం నెట్వర్క్ థియరీలో చాలా ముఖ్యమైన గ్రాఫ్ థియరీ అనే చాప్టర్ని ప్రారంభిస్తున్నాం. చాలామంది గ్రాఫ్ థియరీని డిఫికల్ట్ టాపిక్ అని అనుకుంటారు, కానీ కాన్సెప్ట్స్ ఒకసారి క్లియర్గా అయితే ఈ చాప్టర్ చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఈ వీడియోలో మనం బ్రాంచ్, నోడ్, గ్రాఫ్, డైరెక్టెడ్ గ్రాఫ్, అన్డైరెక్టెడ్ గ్రాఫ్, కనెక్టెడ్ గ్రాఫ్, ప్లానర్ గ్రాఫ్, నాన్ ప్లానర్ గ్రాఫ్ గురించి డెప్త్గా నేర్చుకుందాం. ముందుగా గ్రాఫ్ థియరీ అంటే ఏంటో తెలుసుకుందాం. మన ఎలక్ట్రికల్ నెట్వర్క్ అంటే ఏంటో తెలుసు. ఒక ఎలక్ట్రికల్ నెట్వర్క్లో రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్, వోల్టేజ్ సోర్సెస్, కరెంట్ సోర్సెస్ వంటి ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి. నెట్వర్క్ చిన్నగా ఉంటే ఎనాలిసిస్ చేయడం చాలా సులభం, కానీ ప్రాక్టికల్ పవర్ సిస్టమ్స్లో వేల సంఖ్యలో ఎలిమెంట్స్ ఉంటాయి. అలాంటి పెద్ద నెట్వర్క్ని డైరెక్ట్గా ఎనలైజ్ చేయడం చాలా కష్టం. అందుకే ఇంజనీర్స్ ఒక సింప్లిఫైడ్ రిప్రజెంటేషన్ ఉపయోగిస్తారు. ఆ సింప్లిఫైడ్ రిప్రజెంటేషన్నే గ్రాఫ్ అంటారు. అంటే గ్రాఫ్ అనేది నెట్వర్క్ యొక్క కాపీ కాదు, నెట్వర్క్లో కనెక్షన్స్ ఎలా ఉన్నాయో మాత్రమే చూపించే సింప్లిఫైడ్ డయాగ్రామ్. ఇదే గ్రాఫ్ థియరీ యొక్క ఫౌండేషన్. సో ఇప్పుడు మొదటి కాన్సెప్ట్ బ్రాంచ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. సో మనకి డెఫినేషన్ ప్రకారం ఏ బ్రాంచ్ ఈజ్ ఏ పాత్ కనెక్టింగ్ టూ నోడ్స్ అండ్ కంటైనింగ్ ఏ సర్క్యూట్ ఎలిమెంట్. దాన్నే బ్రాంచ్ అంటాం. సింపుల్గా తెలుగులో చెప్పాలంటే రెండు నోడ్స్ని కనెక్ట్ చేసే ప్రతి సర్క్యూట్ ఎలిమెంట్ని బ్రాంచ్ అంటారు. రెండు నోడ్స్ని కనెక్ట్ చేసే ప్రతి సర్క్యూట్ ఎలిమెంట్ని బ్రాంచ్ అంటారు. ఉదాహరణకు ఒక రెసిస్టరు రెండు నోడ్స్ మధ్య ఉంటే అది ఒక బ్రాంచ్. ఒక కెపాసిటరు రెండు నోడ్స్ మధ్య ఉంటే అది ఒక బ్రాంచ్. బ్యాటరీ అయినా బ్రాంచే, కరెంట్ సోర్స్ అయినా బ్రాంచే, ఇండక్టర్ అయినా బ్రాంచే. సో అంటే ఏ సర్క్యూట్ ఎలిమెంట్ అయినా రెండు నోడ్స్ మధ్య ఉంటే అది ఒక బ్రాంచ్. స్టూడెంట్స్ ఒక కామన్ మిస్టేక్ చేస్తారు, వైర్ కూడా బ్రాంచ్ అవుతుందా అని అడుగుతారు. సో గ్రాఫ్ థియరీలో ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేసే కనెక్షన్ని బ్రాంచ్గా కన్సిడర్ చేస్తాము. ఎగ్జామ్లో ఎక్కువగా సర్క్యూట్ ఎలిమెంట్స్ ఆధారంగా బ్రాంచ్ కౌంట్ చేయాలి. ఎగ్జామ్లో ఎక్కువగా సర్క్యూట్ ఎలిమెంట్స్ ఆధారంగా బ్రాంచ్ కౌంట్స్ అనేది చేయాలి. సో ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ ఒక సర్క్యూట్లో రెండు రెసిస్టర్స్, ఒక ఇండక్టరు, ఒక వోల్టేజ్ సోర్స్ ఉంటే మొత్తం బ్రాంచెస్ ఎంత ఆన్సర్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి, మనం టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. సో బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, రెండు రెసిస్టర్స్ ఉన్నాయి, ఒక ఇండక్టర్ ఉంది, ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది. అంటే మొత్తం మనకి 4 బ్రాంచెస్. ఎందుకంటే ప్రతి ఎలిమెంట్ కూడా ఒక బ్రాంచ్ కాబట్టి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 4 బ్రాంచెస్ అవుతాయి. సో ఇక్కడ బ్రాంచ్ అంటే ఏమిటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఏ బ్రాంచ్ ఈజ్ ఏ పాత్ కనెక్టింగ్ టూ నోడ్స్ అండ్ కంటైనింగ్ ఏ సర్క్యూట్ ఎలిమెంట్. సో దాన్నే బ్రాంచ్ అంటాం. ఇక ఇప్పుడు నోడ్ అంటే ఏంటో చూద్దాం. ఎలక్ట్రికల్ నెట్వర్క్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్రాంచెస్ కలిసే కామన్ పాయింట్ని నోడ్ అంటారు. ఎలక్ట్రికల్ నెట్వర్క్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్రాంచెస్ కలిసే కామన్ పాయింట్ని నోడ్ అంటారు. సింపుల్గా మీటింగ్ పాయింట్ ఆఫ్ బ్రాంచెస్ ఈజ్ ఈక్వల్ టు నోడ్స్. సో మనకి మీటింగ్ పాయింట్ ఆఫ్ బ్రాంచెస్ ఈజ్ ఈక్వల్ టు నోడ్స్ అంటే జంక్షన్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 3 రెసిస్టర్స్ ఒక పాయింట్ దగ్గర కలిసాయనుకోండి, 3 రెసిస్టర్స్ ఒక పాయింట్ దగ్గర కలిసాయనుకోండి, ఆ కామన్ పాయింట్ ఒక నోడ్ అవుతుంది. ఆ కామన్ పాయింట్ని ఒక నోడ్ అవుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నోడ్లోని అన్ని పాయింట్స్ ఒకే పొటెన్షియల్లో ఉంటాయి. నోడ్లోని అన్ని పాయింట్స్ ఒకే పొటెన్షియల్లో ఉంటాయి. అంటే నోడ్ అంతా వోల్టేజ్ సేమ్గా ఉంటుంది. అంటే నోడ్ అంతా వోల్టేజ్ అనేది సేమ్గా ఉంటుంది. అందుకే కేసీఎల్ని నోడ్ దగ్గర అప్లై చేస్తాము. సో కేసీఎల్ అంటే ఏంది, కిర్చాఫ్ కరెంట్ లా అని నోడ్ దగ్గర మాత్రమే అప్లై చేస్తాము. సో ఎగ్జామ్ ట్రిక్ చూడండి. చాలామంది కరెంట్ సేమ్ అనుకుంటారు, అది తప్పండి. నోడ్లో వోల్టేజ్ సేమ్ ఉంటుంది, కరెంట్ మాత్రం స్ప్లిట్ అవుతుంది. నోడ్ దగ్గర వోల్టేజ్ సేమ్ ఉంటుంది, కరెంట్ మాత్రం స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోడ్ అంటే ఏమిటి అని అడుగుతారు. 2 or more branches meeting at a common point is called a node అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెన్స్ బిట్వీన్ బ్రాంచ్ అండ్ నోడ్. బ్రాంచ్ అంటే కరెంట్ ఫ్లో అయ్యే పాత్. నోడ్ అంటే బ్రాంచెస్ కలిసే జంక్షన్. బ్రాంచ్ రెండు నోడ్స్ని కనెక్ట్ చేస్తుంది. నోడు రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది.
సో ఈ డిఫరెన్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్ అనేది రావచ్చు అండి. నెక్స్ట్ గ్రాఫ్ అంటే ఏంటి? ఇప్పుడు ముఖ్యమైన కాన్సెప్ట్ గ్రాఫ్ అంటే ఏంటి? గ్రాఫ్ అనేది ఎలక్ట్రికల్ నెట్వర్క్ యొక్క సింప్లిఫైడ్ రిప్రజెంటేషన్. గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు రెసిస్టర్స్ని రిమూవ్ చేస్తాము, కెపాసిటర్స్ని రిమూవ్ చేస్తాము, ఇండక్టర్స్ని రిమూవ్ చేస్తాము. సోర్సెస్ కూడా సింబల్స్గా చూపించము, వాటి ప్లేస్లో స్ట్రైట్ లైన్ మాత్రమే డ్రా చేస్తాం. నోడ్ని బ్లాక్ డాట్గా చూపిస్తాము. గ్రాఫ్లో వాల్యూస్ ఉండవు, ఓన్లీ కనెక్టివిటీ మాత్రమే ఉంటుంది. అసలు గ్రాఫ్ ఎందుకు అవసరం అంటే ఎలక్ట్రికల్ నెట్వర్క్ చాలా పెద్దగా ఉన్నప్పుడు ట్రీ కానీ, టైసెట్ కానీ, కట్ సెట్ కానీ, లూప్ ఎనాలిసిస్ కానీ, నెట్వర్క్ ఎనాలిసిస్ చేయడానికి గ్రాఫ్ ఉపయోగపడుతుంది. గ్రాఫ్ కన్వర్షన్ రూల్ ఏంటంటే ఇవే చాలా ఇంపార్టెంట్. గ్రాఫ్ కన్వర్షన్ రూల్స్ ఇది ఎగ్జామ్కి చాలా ముఖ్యమైనది. ఎలక్ట్రికల్ ఎలిమెంట్ని స్ట్రైట్ లైన్గా డ్రా చేసుకుంటాము. గ్రాఫ్లో ఎలక్ట్రికల్ ఏ ఎలిమెంట్ ఉన్నా దాన్ని రిమూవ్ చేసి స్ట్రైట్ లైన్గా డ్రా చేసుకుంటాము. నోడ్ ఉన్న దగ్గర బ్లాక్ డాట్ అనేది రిప్రజెంటేషన్ చేసుకుంటాము. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ వస్తే దాన్ని షార్ట్ సర్క్యూట్ చేసుకుంటాము. ఐడియల్ కరెంట్ సోర్స్ వస్తే దాన్ని ఓపెన్ సర్క్యూట్గా చేసుకుంటాము. ఈ రూల్ మీదే క్వశ్చన్స్ చాలా వస్తాయండి, ఎందుకంటే ప్రాబ్లమేటిక్ ఉన్నప్పుడు ఈ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతాడు. సో కన్వర్షన్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్, గ్రాఫ్ కన్వర్షన్ రూల్. సో నెక్స్ట్ వచ్చేసరికి కనెక్టెడ్ గ్రాఫ్. కనెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏమిటి? ప్రతి నోడ్ నుండి మరో నోడ్కి కనీసం ఒక పాత్ ఉండాలి. అంటే నెట్వర్క్లో ఏ నోడ్ కూడా ఐసోలేటెడ్గా ఉండకూడదు, అందరూ ఒకరికొకరు చేరగలగాలి. దానినే కనెక్టెడ్ గ్రాఫ్ అంటారు. సో ఇక్కడ ప్రతి నోడ్ కూడా ఇంకొక నోడ్కి కనెక్ట్ అయి ఉంటేనే దాన్ని కనెక్టెడ్ గ్రాఫ్ అంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ గ్రాఫ్ ఈజ్ సెడ్ టు బి కనెక్టెడ్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ పాత్ బిట్వీన్ ఎవ్రీ పేర్ ఆఫ్ నోడ్స్. నెక్స్ట్ డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి? ఇప్పుడు డైరెక్టెడ్ గ్రాఫ్ని ఓరియంటెడ్ గ్రాఫ్ అని కూడా అంటారు. ఇందులో ప్రతి బ్రాంచ్కి ఒక యారో ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, ఆ యారో అనేది ఓన్లీ కరెంట్ డైరెక్షన్ కాదండి, అది బ్రాంచ్ ఓరియంటేషన్ మాత్రమే చూపిస్తాం. డైరెక్టెడ్ గ్రాఫ్లో మనకి బ్రాంచ్కి ఒక యారో ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, ఆ యారో కరెంట్ డైరెక్షన్ కాదు, అది బ్రాంచ్ ఓరియంటేషన్ మాత్రమే. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, కరెంట్ డైరెక్షన్ అనుకుంటారు, కాదు, అది బ్రాంచ్ ఓరియంటేషన్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసరికి టైసెట్, కట్ సెట్ మ్యాట్రిక్స్ తయారు చేసేటప్పుడు ఈ ఓరియంటేషన్ ఉపయోగపడుతుంది. సో ఈ మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది గ్రాఫ్ అంటే టైసెట్ చేయడానికి, కట్ సెట్ మ్యాట్రిక్స్ తయారు చేసేటప్పుడు ఈ ఓరియంటేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది మనకి. సో ఇక్కడ ఎగ్జామ్ క్వశ్చన్ ఉంటుంది, డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి అని అడుగుతారు. ఏ గ్రాఫ్ ఇన్ విచ్ ఎవ్రీ బ్రాంచ్ యాజ్ అన్ అసైన్డ్ డైరెక్షన్. అసైన్డ్ డైరెక్షన్లో ఉంటే దాన్ని డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాము. అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి? బ్రాంచెస్కి ఎలాంటి డైరెక్షన్ ఇవ్వకపోతే దానిని అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటారు. సింపుల్ కనెక్షన్స్ మాత్రమే ఉంటాయండి. సింపుల్గా చెప్పాలంటే అన్డైరెక్టెడ్ గ్రాఫ్కి ఓన్లీ ఒక లైన్ గీసి వదిలేస్తాం, దానికి డైరెక్షన్ అనేది ఏం చూపించాం మనం. సో దాన్ని అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాం. డిఫరెన్స్ చెప్పాలంటే డైరెక్టెడ్ గ్రాఫ్ యారోస్ ఉంటాయి, అన్డైరెక్టెడ్ గ్రాఫ్కి యారోస్ ఉండవు. నెక్స్ట్ ప్లానర్ గ్రాఫ్ అంటే బ్రాంచెస్ ఒకదానికొకటి క్రాస్ చేయకుండా పేపర్ మీద డ్రా చేయగలిగితే దానిని ప్లానర్ గ్రాఫ్ అంటాం. సో బ్రాంచెస్కి ఒకదానికొకటి క్రాస్ చేయకుండా పేపర్ మీద డ్రా చేయగలిగితే దానిని ప్లానర్ గ్రాఫ్ అంటాము. ఎగ్జాంపుల్, స్క్వేర్ షేప్ ఒక గ్రాఫ్ ఉందనుకోండి, అది క్రాసింగ్ అవసరం లేదు బ్రాంచెస్కి, సో అది ఒక ప్లానర్ గ్రాఫ్ అవుతుంది. సో నెక్స్ట్ నాన్ ప్లానర్ గ్రాఫ్. ఏ విధంగా డ్రా చేసినా బ్రాంచెస్ క్రాసింగ్ తప్పక జరిగితే దానిని నాన్ ప్లానర్ గ్రాఫ్ అంటారు. సో ఏ విధంగా డ్రా చేసినా బ్రాంచెస్ క్రాసింగ్ తప్పక జరిగితే దాన్ని నాన్ ప్లానర్ గ్రాఫ్ అంటారు. బ్రాంచ్ అనేది క్రాస్ అవుతూ ఉంటాయండి, సో దాన్ని నాన్ ప్లానర్ గ్రాఫ్ అంటాం. సో ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ చూడండి, గ్రాఫ్ని క్రాసింగ్ లేకుండా డ్రా చేయగలిగితే దానిని ఏమంటారు? ఆన్సర్ వచ్చేసరికి ప్లానర్ గ్రాఫ్. క్రాసింగ్ తప్పనిసరి అయితే దాన్ని నాన్ ప్లానర్ గ్రాఫ్ అంటారు. సో ఇక్కడ ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నది మొత్తం కూడా 1 minute రివిజన్ చేసుకోవాలనుకోండి, ఆ రివిజన్ కూడా మనకి చెప్తాను. బ్రాంచ్ 2 నోడ్స్ని కనెక్ట్ చేసే సర్క్యూట్ ఎలిమెంట్. నోడ్ 2 or more బ్రాంచెస్ కలిసే జంక్షన్. గ్రాఫ్ సింప్లిఫైడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ నెట్వర్క్. కనెక్టెడ్ గ్రాఫ్ ఎవ్రీ పెయిర్ ఆఫ్ నోడ్స్కి పాత్ ఉంటుంది. డైరెక్టెడ్ గ్రాఫ్ బ్రాంచెస్కి డైరెక్షన్ ఉంటుంది.
అన్డైరెక్టెడ్ గ్రాఫ్ డైరెక్షన్ ఉండదు. ప్లానర్ గ్రాఫ్ క్రాసింగ్ లేకుండా డ్రా చేయవచ్చు. నాన్ ప్లానర్ గ్రాఫ్ క్రాసింగ్ తప్పదు. ఇలా మనకి సింపుల్గా 1 మినిట్ రివిజన్ అండి.